భారత్ బంగ్లాదేశ్ మధ్య హైటెన్షన్ కొనసాగుతోంది. భారత్ పై యుద్ధాన్ని ప్రకటించింది బంగ్లాదేశ్. అక్కడి దేశస్తులని సామాన్య ప్రజల్ని కూడా ఈ యుద్ధంలోకి దింపుతోంది. భారత్ కు వ్యతిరేకంగా నినాదాలే కాక భారతీయులైనటువంటి హిందువుల పైన లేదు బంగ్లాదేశీలైనటువంటి హిందువుల పైన కూడా దాడులు జరుగుతున్నాయి. ముఖ్యంగా హిందువులపై అక్కడ జరగగల ప్రధాన కారణం భారతదేశం అంటేనే హిందువుల జనాభా అత్యధికంగా ఉన్నటువంటి దేశం. హిందూస్థాన్ అని చెప్తూ ఉంటారు. దట్ నాట్ ఓన్లీ రిప్రజెంట్స్ హిందూ రిలీజియన్ అనే కాదు, అది రకరకాల డెరివేషన్, అంటే హిందూస్థాన్ డెరివేషన్ రకరకాల సింధు సంబంధించినటువంటి నది నుంచి కానివ్వండి, సింధుస్థాన్ కాస్త హిందూస్థాన్గా మారింది. కానీ దేశ విదేశాల్లో హిందువుల జనాభా అత్యధికంగా ఉన్నటువంటి దేశం భారతదేశం మాత్రమే. సో భారత ప్రభుత్వానికి భారతదేశానికి వ్యతిరేకంగా యుద్ధం చేస్తున్నటువంటి ఈ తరుణంలో హిందువులపై బంగ్లాదేశ్లో మారణకాండని సృష్టించడం పెద్ద ఆందోళన కలిగిస్తోంది. ఊచకోత కోస్తారని చెప్పాలి. ఈ మాట చెప్పడానికి నాకు చాలా ఇబ్బందిగా బాధగా కూడా ఉంది. కానీ అక్కడ జరిగేటువంటి సంఘటన మీకు కన్వే చేయడం కోసం మాత్రమే ఈ విషయాన్ని మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. సో బంగ్లాదేశ్లోని చట్టోగ్రామ్లో ఉన్న వీసా సెంటర్ సేవల్ని కూడా భారత్ రద్దు చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. సో ఈ చేయడం పైన బంగ్లా కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. సో ఢిల్లీ, త్రిపుర వీసా సేవలు నిలిపివేశారు. సో భారత వ్యతిరేకి విద్యార్థి నాయకుడు షరీఫ్ సౌదీ హత్యతో ఒక్కసారిగా బంగ్లాదేశ్ భారత్ మధ్య మరింత ఉద్రిక్తత పరిస్థితులు దారితీశాయి. హిందువుల టార్గెట్ గా హత్యలు జరుగుతున్నాయి. దీపు చంద్రదాస్ ని కొట్టి మార్చి నడి రోడ్డు పైన ఒక చెట్టు గలాడదీసి నిప్పంటించిన సంఘటనతో ఒక్కసారిగా ప్రపంచ దేశాలు నివ్వెరపోయాయి. బంగ్లాదేశ్ లో ఏం జరుగుతుందో అనేటువంటి ఒక ఆందోళన వ్యక్తమైంది. మరి ముఖ్యంగా ఒక హిందూ వ్యక్తి, ఆయన పైన ప్రధానంగా ఉన్నటువంటి ఆరోపణలు ఏంటంటే అంటే ఆయన పెద్ద ఎత్తున ఒక ప్రవక్తని, ముస్లిం ప్రవక్తని ఆరోపణలు చేస్తూ ఆయన దూషణలు చేసినటువంటి ఒక ఆరోపణ మాత్రమే. నిజంగా ఆయన చేసి ఉంటే కంప్లైంట్ ఇవ్వండి, చెలవేయండి, జైలుకు తరలించండి. కానీ చట్టాన్ని చేతిలో తీసుకొని ఇంత దారుణంగా చాలా చిత్రహింసలకు గురి చేసి ఒక వ్యక్తిని నడి రోడ్డు పైన నిప్పంటించడాన్ని ఎవరు చూసుకోతారు, ఎవరు దాన్ని యాక్సెప్ట్ చేయగలుగుతారు? సో రోడ్డుపై నిప్పంటించి చాలా దారుణ చాలా దమనకాండం సృష్టిస్తున్నారు. సో అయితే దీంట్లో పాకిస్తాన్ అండ చూసుకొని బంగ్లాదేశ్ విర్రవిత్తున్నట్టు అర్థమవుతోంది. ఆ పిచ్చి కుక్క సపోర్ట్ తీసుకొని ఈ వెర్రి కుక్క ఎగిరెగిరి పడుతోంది. సో అదేమో పిచ్చి కుక్క, ఆ పిచ్చి కుక్కని తరిమికోవటం, ఈ ఎర్రి కుక్కని కొంత కంట్రోల్ చేయడానికి మన పెద్ద పనేం కాదు. కానీ ఇక్కడ భారత ప్రభుత్వం కూడా సంయమనం పాటిస్తోంది. సో 2022లో బంగ్లాదేశ్లో జరిగినటువంటి సెన్సెస్ ప్రకారంగా బంగ్లాదేశ్లో 1,30,00,000 జనాభా భారతీయులు ఉన్నారు. 1,31,30,109 మంది ఎగ్జాక్ట్ గా నెంబర్ చెప్పాలంటే. సో ఆల్మోస్ట్ ఆల్ 7% ఆఫ్ ది పాపులేషన్ హిందూసే ఉన్నారు. ఇప్పుడు వీళ్ళంతా ఇబ్బంది పడుతున్నారు. ఒక్కొక్కరిగా మహిళలపై దమనకాండ సృష్టిస్తున్నారు. మహిళలపై అత్యాచారాలు చేయడాలు, మహిళలపై అగాయానికి పాల్పడ్డాలు, మహిళల్ని దుస్త్రంగా చేసి వారిని ఇబ్బందులకు గురి చేయడాలు, నడి రోడ్డుపై కొట్టడాలు, తన్నడాలు, రక్కడాలు, వాళ్ళని హతమార్చే ప్రయత్నం చేయడాలు జరుగుతున్నాయి. సో బంగ్లాదేశ్ అనేది ప్రపంచ దేశాల్లో 3rd లార్జెస్ట్ కంట్రీ ఇన్ హిందూ పాపులేషన్. అతిపెద్ద లార్జెస్ట్ కంట్రీ, 3వ లార్జెస్ట్ కంట్రీ హిందూ పాపులేషన్ లో. సో వారంతా కూడా ఇబ్బంది పడుతున్నారు. సో రోజుకి అక్కడ సిచ్యువేషన్ ఎక్స్ట్రీమ్ గా మారిపోతోంది. సో ముఖ్యంగా బంగ్లాదేశ్ ఉన్నటువంటి సైలెట్, రంగపూర్, కుల్నా అండ్ బరిసాల్, ఈ 3 డివిజన్లో ఎక్కువగా హిందూ పాపులేషన్ ఉంది. సో ఈ హిందూ పాపులేషన్ ఇప్పుడు అంతా కూడా ఆందోళన వ్యక్తమవుతోంది. సో చట్టోగ్రామ్, ఇందాక నేను చెప్పినటువంటి చట్టోగ్రామ్ దగ్గరే కేవలం 9,80,000 మంది నివసిస్తున్నారు హిందువులు. సో వీళ్ళందరినీ కూడా ఇక్కడ కనిపించినటువంటి ఈ ఉగ్రమూకలు, నేను ఎందుకు మాట అంటున్నాను ఉగ్రమూకలు అనే మాట అంటే, పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఆ జైష్-ఈ మహమ్మద్ ఉగ్రవాద సంస్థకు సంబంధించినటువంటి దుర్మార్గులు, నీచ్ కవిన్ కుత్తేగాళ్ళు ఈ ప్రాంతానికి వచ్చి సుమారుగా కొన్ని నెలల పాటుగా తిష్ట వేసుకొనుకున్నారు. కారణం భారతదేశాన్ని ఇబ్బందులకు గురి చేయాలి, భారత్ని ఒక కుట్రలు పన్నాల భారత్ పై కుట్రలు పన్నాలంటే హిందువుల పైన దాడి చేస్తే సరిపోతుందని ఒక దురాలోచనతో, ఒక పిచ్చి ఆలోచనతో అక్కడి వాళ్ళని రెచ్చగొట్టి పెయిడ్ ఉద్యమాలని, కృత్రిమ ఉద్యమాలకు తెరలేపి ఈ రకమైనటువంటి దుర్మార్గానికి పాల్పడుతున్నారు. సో షరీఫ్ సౌదీ అక్కడ ఒక ప్రొఫెసర్, ఢాకా యూనివర్సిటీకి సంబంధించిన ఒక ప్రొఫెసర్, గతంలో ఒక విద్యార్థి. వాడు గతంలో షేక్ హసీనా చనిపోయాడు. బట్ షేక్ హసీనా ప్రభుత్వం ఉన్నప్పుడు అవామీ లీగ్ పార్టీకి వ్యతిరేకంగా తీసుకున్న నిర్ణయాలకు వ్యతిరేకంగా గతంలో షేక్ హసీనా అధికారంలో ఉన్నప్పుడు, తను ప్రధానిగా వ్యవహరిస్తున్నప్పుడు రిజర్వేషన్లకు సంబంధించి ఏదైతే ఉద్యమం జరిగాయో ఆ ఉద్యమానికి కొంత వెన్నుదన్నుగా ఉండి ఒక ఆ ఉద్యమానికి సంబంధించి ఒక స్పోక్స్ పర్సన్గా ఉన్నటువంటి వ్యక్తి ఈ షరీఫ్ సౌదీ. సో వీరు
మొన్న మళ్ళీ షేక్ హసీనాని భారత్ మాకు అప్పగించాలని చెప్పి ఉద్యమాలు చేస్తూ కృత్రిమ ఉద్యమాన్ని సృష్టించి ఆ పాకిస్తాన్ వెధవ రెచ్చగొట్టడంతో రెచ్చిపోతూ చేసిన ఉద్యమానికి లోపల అంతర్యుద్ధం జరిగిపోయి వాడిని ఎవరు 4 గన్లు పరి పేల్చేశారంట. గన్ను పట్టి కాల్చి అక్కడి నుంచి పరారైపోయారు. దీనికి కూడా ఇప్పుడు బంగ్లాదేశ్ ఏమంటోందంటే షరీఫ్ సౌదీ అనేటువంటి మా ఉద్యమ నాయకుడి యొక్క మరణానికి కారణం భారతదేశం. మీరు కొట్టచచ్చి మీ దాంట్లో మీరు గొడవలు పెట్టుకొని షేక్ హసీనాని మీ ప్రధానిగా ఉన్న సమయంలో మీపై దాడి చేయమని భారత్ చెప్పిందా? మీ అక్కడ సామాన్య ప్రజల్ని చంపేయమని భారత్ చెప్పిందా? సామాన్య ప్రజలపై చర్యలు తీసుకోమని భారత్ చెప్పిందా? ఒక్కసారి అక్కడ అల్లర్లు ఏ రకంగా జరుగుతున్న విజువల్ చూడండి, ఎట్ సిచ్యువేషన్ ఉందనేది. সংসদে রাজপথে রাজপথে দিল্লি থেকে দিল্লি থেকে দিল্লি থেকে দিল্লি থেকে రైట్ చూడండి, అక్కడ ఆజాదీ ఆజాదీ అంటున్నారు. ఆల్రెడీ మీకు ఆజాదీ అంటే మీకు ఫ్రీడమ్ ఇచ్చిందే భారతదేశం. ఆ రోజు ఆ సిచ్యువేషన్లో మీ పాకిస్తాన్ మధ్య విభేదాల్లో భారతదేశం కనుక లేకుంటే మీ పరిస్థితి. ఈరోజు అక్కడ మీరు స్వేచ్ఛ పీల్చుకొని మీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోగలుగుతున్నారు, మీకు ఇష్టం వచ్చిన ఎన్నుకోగలుగుతున్నారు. మీ స్వేచ్ఛగా మీరున్నారంటే కారణం ఎవరు? భారతదేశం. మీరు పెట్టే పాపిస్ట్ భిక్షం మీకు. దాట్స్ 100% అది హిస్టరీలో ఉంది. బంగ్లాదేశ్కి భారత్ ఒక భిక్ష. ఆ దేశమే బంగ్లాదేశ్ అనే దేశం ఏర్పడిందే భారతదేశం యొక్క దయా కరుణ కటాక్షాలతోని, మా భారతీయ ఆర్మీ తెగింపుతోని, వాళ్ళ పవర్తోని, వాళ్ళ ధైర్యంతో, వాళ్ళ పోరాటంతో కొన్ని వందల మంది వేల మంది మరణించారు. భారతీయ ఆర్మీకి సంబంధించి కొన్ని వేల మంది మరణిస్తే మరికొంతమందికి చాలా తీవ్రంగా గాయాలైపోయి ఆసుపత్రిలో చికిత్స పాలైపోయి మరణించిన వారు కూడా ఉన్నారు. అటువంటి దయా కటాక్ష కరుణాల మధ్య బంగ్లాదేశ్ లాంటి దేశం ఏర్పడితే ఇప్పుడు మీ పిచ్చుక్కలు తెలిస్తే వెదవలంతా మళ్ళీ భారత్పై యుద్ధాన్ని దిగుతారా? వాళ్ళ యుద్ధం అంతా ఏంటో తెలుసా? షేక్ హసీనాని అప్పగించాలని చెప్పి. ఎస్, దాన్ని మీకు కావాలనుకుంటే లీగల్ ప్రొసీజర్స్ ఉన్నాయరా వెదవ, చదువుకోండి జరా. మీరు అప్లై చేసుకోండి. యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్లో మీరు ఛాలెంజ్ చేయండి, భారత్ని ఛాలెంజ్ చేయండి. భారత్ లీగల్గా ఎటువంటి కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాలనుకుంటే భారత ప్రభుత్వం వ్యతిరేకంగా కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయండి. కానీ అనవసరంగా అమాయకులైనటువంటి ఆ హిందువుల పైన మీరు చేసినటువంటి దమనకాండ మారణకాండ ఏదైతే ఉందో డెఫినెట్గా అంతకంతకి అనుభవించాల్సి వస్తుంది. అక్కడ ఎందుకు హిందువులపై దాడి జరుగుతోంది ఈ స్థాయిలో అంటే అక్కడ హిందువులు మైనార్టీలుగా ఉన్నారు కాబట్టి, హిందువుల శాతం కేవలం 7% ఉంది కాబట్టి, హిందువులు మైనార్టీగా ఉన్నారని చెప్పి గతంలో కూడా షేక్ హసీనా ప్రధానిగా ఉన్న సమయంలో కూడా రిజర్వేషన్ పేరిట జరిగిన ఉద్యమాల్లో హిందువులే ఎక్కువగా అక్కడ మరణించింది. హిందువులపైన దాడులు జరిగాయి. అయితే షేక్ హసీనా కొద్దిగా హిందువుల వైపుగా కనబడి లిబరల్ గా ఉంటారు, అందరూ నాకు సమానమైన రకంగా వ్యవహరించింది కాబట్టి షేక్ హసీనా ఈ రోజు వారికి వ్యతిరేకంగా అయింది. వారు షేక్ హసీనాని అక్కడ బంగ్లాదేశ్ నుంచి తరిమి కొట్టు, తన నివాసాన్ని చుట్టుముట్టారు, తన ఆస్తులను మొత్తం ధ్వంసం చేశారు. మొత్తంగా ఈ రోజు మరణశిక్ష విధించేంత వరకు కారణమయ్యారంటే అక్కడ ఉద్యమే మరణశిక్ష విధించారు. తను శరణార్థిగా భారతదేశపు ప్రభుత్వం సంరక్షణలో ఉంది. సో శరణార్థిగా వచ్చిన ఆవిడని మనం వెళ్ళిపోని తరిమి కొట్టలేం కదా. వాళ్ళగా ఏం కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాలంటారు బంగ్లాదేశ్ ఫేస్ చేస్తే అప్పుడు తను అంగీకరిస్తే వెళ్ళడానికి మనం అబ్జెక్ట్ లేదు. వాళ్ళు వెళ్తా అంటే ఆపుతున్నామా? ఆ రోజు షేక్ హసీనా ప్రధాని సమయంలో అక్కడ బంగ్లాదేశ్ వాళ్ళని పోలీసులకు ఆదేశాలు జారీ చేసి చంపేయమని చెప్పి భారతదేశం ఎక్కడైనా చెప్పిందా? భారతదేశం ఆ షేక్ హసీనా సలహా ఇచ్చిందా, సూచన ఇచ్చింది, లేదంటే భారత ఆర్మీ ఏదైనా పార్టిసిపేట్ చేసిందా? మీ దాంట్లో మీరు కొట్టుకు చచ్చారు, మీ దాంట్లో మీరు ఉద్యమాలు చేసుకున్నారు. మీ పాపిష్టి దేశాన్ని నడిపేటువంటి దయా ఏం లేక, దేశాన్ని నడిపేటువంటి ధైర్యం లేక, దేశాన్ని నడిపేటువంటి సత్తాలు లేక మీ దాంట్లో కొట్టుకు చచ్చారు. ఓ ప్రభుత్వానికి ఎలా సహకరించాలి, ప్రభుత్వ యంత్రాంగంతో ఎలా ఉండాలి, అధికారులతో ఎలా ఉండాలి, సహచర అధికారులతో ఎలా ఉండాలి, ముఖ్యంగా సామాన్య జనం అంతా కలిసి ఏ రకంగా ఉండాలి తెలివి ఆ దద్దమ మీ దగ్గర మీ ప్రజలుగా ఉన్నారు కాబట్టి ఉద్యమాలు జరుగుతున్నాయి. అక్కడ కృత్రిమ ఉద్యమాలు, ఇవన్నీ కూడా ఆర్టిఫిషియల్ ఉద్యమాలు. ఉదాహరణకి ఇప్పుడు షేక్ హసీనా అప్పగించి ఉద్యమాలు నడుస్తున్న తరంలో హిందువులపై దాడి చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? సరే, హిందువులపై దాడి చేస్తున్నారు, లేకుండా ఉద్యమాలు చేస్తున్నారు, ఇక్కడ ఒక రకంగా ఊచకొత్త కోస్తున్నారు. సో ఆ రకంగా చేయడం మూలంగా మీకు అక్కడ ఏదైనా ఉద్యోగ అవకాశాలు వస్తాయి.
ఏదైనా వెల్త్ పెరిగిద్దా, లేదా మీ హెల్త్ డిపార్ట్మెంట్ పెరిగిద్దా, మీ అందరికీ బతుకులు బాగైతే ఏం ఏమో ఒరిగేది లేదు. అక్కడ జరుగుతుందల్లా ఫిబ్రవరి ఎన్నికలు ఉన్నాయి బంగ్లాదేశ్లో, December 29 నామినేషన్స్ లాస్ట్. అక్కడ ఇప్పుడున్నటువంటి ఏ పార్టీ తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిందో మొహమ్మద్ యూనస్, ఆ పార్టీ మళ్ళీ అధికారం రావాలంటే వాడికి ఏదో ఒక ఎమోషన్ కావాలి, ఏదో ఒక సిచ్యువేషన్ కావాలి. వన్ సైడ్గా కొత్త చిన్న చిన్న పార్టీలు కూడా ఉన్నాయి. సో అవామీ లీగ్ ఇక్కడ కంటెస్ట్ చేయట్లేదు. షేక్ హసీనా పార్టీకి పోటీలు లేకుండా రాజ్యాంగబద్ధ దానిపై బ్యాన్ విధించారు. ఆ తర్వాత వ్యక్తిగతంగా అంతా పోటీలో ఉన్నా కాబట్టి ఎమోషన్ కావాలి, మళ్ళీ నేనే ప్రధాని కావాలి, నాకు ఎమోషన్ కంటిన్యూ అవ్వాలని చెప్పి మొహమ్మద్ యూనస్ అనేటువంటి వ్యక్తి షేబాజ్ షరీఫ్తో కలిసి ఆడుతున్నటువంటి ఒక దొంగ నాటకపు ఉద్యమం మీద అంతా కూడా, ఒక నీచ్ కమిన్ కుత్తేగాలు చేసే ఉద్యమం మీద అంతా కూడా దీంతో ఎటువంటి ఉపయోగం లేదు. కానీ అనవసరమైనటువంటి అమాయకపు హిందువులు మరణిస్తున్నారు, వారికి ఊచ కోతకు వస్తూ ఉన్నారు, నడి రోడ్డు పైన నిపంటిస్తున్నారంటే ఎంతటి దమనకాండ సృష్టిస్తున్న అర్థమవుతోంది. మహిళల పైన చాలా దారుణంగా నడి రోడ్డు అయినా వాళ్ళని వ్యవస్థగా చేస్తున్నారు, వాళ్ళని కొడుతున్నారు, తంతున్నారు, నరుకుతున్నారు. నిజంగా చెప్పాక ఇబ్బందిగా ఉంది. సో ఈ ఉద్యమాలు నిజంగా ఇంతటి స్థాయిలో ఉంటాయా? అవి ఉద్యమాలు అంటారా? ఉద్యమాలు కాదు, ఊచకోతలు. బంగ్లాదేశ్లో జరిగేటువంటి ఈ దమనకాండ ప్రపంచ దేశాలు చూస్తూనే ఉన్నాయి. కానీ డొనాల్డ్ ట్రంప్ లాంటి వ్యక్తి కూడా దీని వెనుక ఉన్నాడా అని అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్ చూస్తుంటే అవుననే కనబడుతోంది. ఎందుకంటే వాంట్స్ టు సపోర్ట్ పాకిస్తాన్. ఇండియా అండ్ పాకిస్తాన్ యుద్ధంలో ఆయన పాకిస్తాన్కి సపోర్ట్ చేయాలనుకున్నాడు. సో ఒకవేళ సిచ్యువేషన్ వచ్చి ఇండియా చైనా యుద్ధం చేయాలనుకుంటే చైనాకి సపోర్ట్ చేయాలనుకుంటాడు. బికాజ్ ఇండియా అంటే ట్రంప్ కూడా దడ. ఇండియాని తన కంట్రోల్లో పెట్టుకోలేకపోతే అమెరికా దేశం కూడా నాశనం అయిపోయే అవకాశం. బికాజ్ ఇక్కడ ఈ మాట అంటున్నారంటే అమెరికాలో ఎవరైతే ఇతర దేశస్తులు వచ్చి తమ దగ్గర ఉద్యోగాలు చేస్తూ లేకపోతే అక్కడ జరిగే డెవలప్మెంట్కి కాంట్రిబ్యూషన్ ఇస్తున్నారో వాళ్ళు టెక్నాలజికల్గా అమెరికా ఈ స్థాయిలో ఉండడానికి కారణం భారతీయులే. ఎందుకంటే అమెరికా వెళ్ళేటువంటి ఇతర దేశాల నుంచి వచ్చే వాటిలో భారతీయుల సంఖ్యనే 70%. అంటే ప్రతి 100 మందిలో 70 మంది భారతీయులే. అలాంటప్పుడు అంత టెక్నాలజీ, అంత మేధస్సు, అంతటి ఒక క్రెడిబిలిటీ ఉన్నటువంటి భారతదేశాన్ని తన కంట్రోల్లోకి తెచ్చుకోకపోతే రేపటి రోజున అమెరికా తలదన్నే విధంగా, లేకపోతే అమెరికానికి అంటే మరి ఇప్పుడున్న సిచ్యువేషన్లో తలదన్న ఇన్ ద సెన్స్ నాట్ ఓన్లీ ఫైనాన్షియల్ టర్మ్స్, $1కి 90 రూపాయలు ఉంది కదా ఇలా మాట్లాడుతున్న రకంగా చాలా మంది భేదించవచ్చు. బట్ నేను చెప్తుంది రేపటి రోజు ఆర్మీ పరంగా లేదు, ఇక్కడ ఉన్నటువంటి కొంత ఇండియన్స్ ఉన్నటువంటి ఆ మెచ్యూరిటీ లేకపోతే ఐడియాలజీ, ఆ నాలెడ్జ్ పరంగా అమెరికాని కాంపీట్ చేయవచ్చు. కాబట్టి చైనాలు తర్వాత పాకిస్తాన్ ఇంపీట్ చేస్తాయా? అమెరికాని కంపీట్ చేస్తాయా? సో అందుకే కాంపిటీషన్ తనకు ఉండకూడదు అనేటువంటి ఒక దురాలోచనతోనే డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు పాకిస్తాన్కి డైరెక్ట్గా సపోర్ట్ చేస్తూ బంగ్లాదేశ్లో జరిగినటువంటి అంతర్యుద్ధం ఈ రకంగా ఊచకోత జరుగుతూ ఉంటే ట్రంప్కి తెలీదా ఈ విషయం? కానీ సైలెంట్గా ఉన్నాడు. బికాజ్ నాది పోయిందిలే, భారత్ ఇబ్బంది పడుతుంది కదా, భారత్ చూసుకుంటుంది కదా అని చెప్పి. సో ఇప్పుడు భారత ప్రభుత్వం ఇంతకక్కడ రియాక్ట్ అయిన దాఖలాలు లేవు. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఇప్పటివరకు షేక్ హసీనాని అప్పగించాలంటే వాళ్ళు అడిగినటువంటి వచ్చిన లెటర్ కానీ అక్కడ జరిగే ఉద్యమాల గురువా ఎక్కడ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రియాక్ట్ అయిన దాఖలాలు లేవు. సో పార్లమెంటేషన్స్ నడుస్తూ ఉన్నాయి. పోనీ అక్కడ జరిగినటువంటి బంగ్లాదేశ్ జరిగినటువంటి దమనకాండ గురించి మాట్లాడతారేమో అంటే అక్కడ కూడా దాఖలాలు లేవు. బట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రియాక్ట్ ఏంటనేది కొంత ఆసక్తి రేపుతోంది. సో బంగ్లాదేశ్లో జరిగేటువంటి ఈ దమనకాండ, ఈ దుర్మార్గమైనటువంటి చర్యలకు కంట్రోల్ చేసేది, ఫుల్ స్టాప్ పెట్టేది ఎవరు అనే క్వశ్చన్ ఇప్పుడు రేజ్ అవుతుంది. ఎందుకంటే అక్కడ ఎన్నికలు ఫిబ్రవరిలో ఉన్నాయి. అప్పటి వరకు ఈ రకంగా ఏదో రకమైన అలజడి జరుగుతూ వెళ్తూ ఉండగానే ఆ మధ్యలో నుంచి ఆ కృత్రిమ ఉద్యమంలో నుంచి తమదైన శైలిలో మళ్ళీ ప్రభుత్వం ఏర్పాటు చేయాలని ఒక దురాలోచనతో ఉన్న వ్యక్తి మొహమ్మద్ యూనస్. ఒక చిన్న కార్మికుడు దీపు చంద్రదాస్ అనేటువంటి వ్యక్తి, చిన్న స్థాయి కార్మికుడు, దినసరి కూలిగా పనిచేసే వ్యక్తితో సమానం. అటువంటి ఒక చిన్న కార్మికుడు ఆయనలో ప్రవక్తని దూషణలు చేశారట. ఆ దూషణలు చేశారన్నంత కారణంగా అంతమంది కలిసి ఒక వ్యక్తిని టార్గెట్ చేసి ఆ వ్యక్తిని చాలా దారుణంగా కొట్టి చంపి నడు రోడ్డుపై నిప్పాటిస్తారా? దీపు చంద్రదాస్ ఒకరే కాదు, నిన్న కూడా ఇంకొక హిందూపై ఇటువంటి రకమైనటువంటి దాడి జరిగింది. 1 కాదు 2 కాదు, చాలా జరుగుతూ ఉన్నాయి. ఛత్రకోట్, ఇందాక నేను చెప్పినట్టుగా ఓ ప్రాంతం అక్కడ చట్టోగ్రామ్ అనేటువంటి ఆ ప్రాంతంలో చాలా పెద్ద ఎత్తున ఈ దమనకాండ కొనసాగుతోంది. అక్కడ 10 లక్షల మంది హిందువులు ఉన్నారు. వారందరి పైన, మహిళల పైన, చిన్నారుల పైన తేడా లేకుండా అగాచాలు చేస్తున్నారు, వారిపై దాడికి దిగుతున్నారు. వారిని నిజంగా ఎంతటి దుర్మార్గమైన చర్యలకు పాల్పడుతున్నారంటే చాలా నీచాతిచ్చంగా బంగ్లాదేశ్ వ్యవహరిస్తోంది. సో దీని వెనుక డెఫినెట్ గా షహబాజ్ షరీఫ్ పాకిస్తాన్ వెన్నుదన్నుతో ప్రయత్నం చేస్తున్నకు అర్థమవుతోంది. ఇస్లామిక్ దేశంగా మారినటువంటి ఒక కుట్ర కుతంత్రాలు
మొహమ్మద్ యూనస్ చేరిన తరుణంలోనే అక్కడ బంగ్లాదేశ్ ఆర్మీ చీఫ్ వకార్ రష్యాకి వెళ్ళాడు, రష్యాతో కొంత సపోర్ట్ తీసుకున్నాడు. వాడు ఇస్లామిక్ దేశంగా మార్చాలనుకుంటున్నాడు. సో యూనస్ ని కంట్రోల్ చేయాలంటే మీ సహకారం నాకు కావాలని చెప్పి వాళ్ళ సహాయం తిన్నాడు. సో లోపల దేశస్తులను కూడా కొంత అలర్ట్ చేసే ప్రయత్నం చేశాడు. కానీ రాజకీయం ముందు అధికారం ఓడిపోయిందంటే కనబడుతోంది. ఆర్మీ చీఫ్ వకార్ ఈ రాజకీయ ఉద్యమాల్లో వివిధ దేశాల నుంచి వచ్చిన సపోర్ట్తో, ముఖ్యంగా పిచ్చి కుక్క పాకిస్తాన్ నుంచి వచ్చిన సపోర్ట్తో వకార్ ప్రయత్నం విఫలమైంది. సో దేశాన్ని రెండుగా చీల్చాలి, ఇస్లామిక్ దేశంగా మార్చాలంటే ఒక కుట్రతో యూనస్ ఏదైతే ముందుకు వెళ్తున్నాడో వాడే ఇక్కడ ఈ కృత్రిమ ఉద్యమాలతో తాత్కాలికంగా విజయం సాధిస్తున్నాడు. సో ప్రెసెంట్ హిందువులపై జరిగేటువంటి దమనకాండకు సంబంధించి చాలా ఆందోళన కలిగిస్తోంది. సో అక్కడ సిచ్యువేషన్ చూస్తున్నాం, రోడ్లపైకి ఏ స్థాయిలో జనం వచ్చి ఉద్యమిస్తున్నారని. అది ఉద్యమం కాదు, అదొక పిచ్చి అల్లరి మూకల చర్యలు. సో ఒకసారి చూద్దాం. সংসদে সংসদে রাজপথে রাজপথে দিল্লি থেকে পিন্ডি থেকে అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.